నెల్లూరు నగరంలో సాయి వృద్ధుల ఆశ్రమానికి 7వ నెల సరుకుల పంపిణీ కార్యక్రమం శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అత్యవసర విభాగంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ గారు, హరిప్రియ దంపతులు విచ్చేసి అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్లు అప్పుల రాజ్ కుమార్, అప్పల దిలీప్ చక్రవర్తి గారి నిస్వార్థ సేవల్ని కొనియాడారు. అలాగే మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ రాజన్న సేవకు ప్రతిరూపమని ఈ మధ్య చైల్డ్ అండ్ పోలీస్ అనాథ శరణాలయానికి చేసిన సహకారం, పిల్లలకు అందించిన ఆనందం ఒక అపురూపమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దూడల సుధీర్, నోవా బ్లడ్ బ్యాంక్ టెక్నికల్ సూపర్వైజర్ మోపూరు రిషిత, ఆశ్రమ నిర్వాహకులు మస్తాన్ బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన స్థానిక నిపో సెంటర్లో గల సాయి వృద్ధాశ్రమానికి 7వ నెల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాము. ఈ కార్యక్రమానికి మన జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల డాక్టర్ కిరణ్ కుమార్ గారు వాళ్ళ కుటుంబంతో హరిప్రియ గారితో ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. సార్ వచ్చి ఎమర్జెన్సీలో క్యాజువాలిటీగా డాక్టర్గా చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా చైల్డ్ అండ్ పోలీస్ అనే ఒక క్యాంపస్కి ఆయన సరదాగా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని చూసి చెల్లించిన సాయంత్రం లోపే వాళ్ళకి సుమారు ఒక 43 ఇంచెస్ టీవీని మరియు డిష్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తాన్ని తీసుకెళ్లి జూడియోలో వాళ్ళకి నచ్చిన బట్టలు తీసుకొచ్చి అందించి వాళ్ళకి, అలాగే వాళ్ళు తీసుకెళ్లి KFCలో వాళ్ళు ఏం తినగలిసిన ఐటెంని తినిపించి, అలాగే ఉన్నటువంటి ఆటలని ఆడించి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ రిటర్న్ ఆటోల్లో పంపించారు. నిజంగా వాళ్ళకి జీవితంలో అనుభూతి. ఎందుకంటే అలాంటి అనాథగా ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్లి బయటకు తీసుకెళ్లి ఏదైనా వస్తువులు ఇస్తుంటాం, కానీ అలాంటి రోజు వాళ్ళకి మళ్ళీ జీవితం రాకపోవచ్చు. ఆ రోజు ఒక పండగ వాతావరణం కనిపించింది. ఆ రోజు అలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అప్పల రాజన్న గారికి మరియు దిలీప్ చక్రవర్తి గారికి శివాజీ ఫౌండేషన్ నుంచి మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన ఎప్పుడు చేపట్టినా దాని వెనక మేము ఎప్పుడు నడిపిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి పిలువగానే ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి మరియు నా సోదరుడు సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షుడు దొడల సుధీర్ గారికి, అలాగే ఇక్కడ వృద్ధాశ్రమాలే కాకుండా ఇక్కడ మరియు సూరూరుపేట వృద్ధాశ్రమం నిర్వహిస్తూ, అలాగే రీసెంట్గా షిరిడీకి వస్తున్నటువంటి మన ఆంధ్ర తెలంగాణ భక్తులకు కూడా ప్రత్యేకించి ఇక్కడ అన్నదాన సత్రాన్ని, అన్నదాన సేవా సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మస్తాన్ బాబుని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు సుమారు రోజుకి 150 మందికి పైగా షిరిడి ఒక పుణ్యక్షేత్రంలో ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదొక నిజంగా దైవ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ జిల్లా ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సహకరించాలని మనసారా కోరుకుంటూ, మా వంతు ఎప్పుడు కూడా ఈ సాయి వృద్ధాశ్రమానికి, సాయి అన్నదాన సమాజానికి ఎప్పుడు కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సాయి ఓల్డేజ్ హోమ్కి రావడం జరిగింది. ఇక్కడ భాస్కర్ సార్ అండ్ ఫ్యామిలీ, సుధీర్ గారు అనుకో ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సాయి ఓల్డేజ్ హోమ్ వాళ్ళందరికీ మేము మెటీరియల్స్ పంచడము, ఈ కాలంలో కూడా ఇట్లా అందరికీ ఇలా సేవ చేయాలి అనుకునే ఇక్కడ చాలామందికి మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ భాస్కర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చెప్తున్నాము. సుమారుగా ఒక 25 years నుంచి ఇలా చేస్తూ వస్తున్నారు. ఇలా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.